అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, అలాగే లైక్ చేయడం ద్వారా హైప్ బటన్ అనేది ఒకటి మనకి యాక్టివేట్ అవుతుంది. అక్కడ పాయింట్స్ ఇవ్వటం ద్వారా మీరు మాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. మొన్న తమిళనాడు ఎన్నికల్లో అనూహ్యంగా టీవీకే పార్టీ విజయం సాధించింది. అంటే విజయ్ గారు విజయం సాధించారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా కూడా ఒక డప్పు కొట్టడం మొదలుపెట్టారు. విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పట్టుకోవడం వల్లే తమిళ ఓటర్స్ అంతా కూడా విజయ్కి ఓటేశారు. అంటే విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పైకెత్తి చూపించడం ద్వారా అని చెప్పారు. సరే, దీన్ని పాపం వాళ్ళు అక్కడ తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచి మంచి సంబరాలు చేసుకుంటా వాళ్ళు కొంచెం మంచి జోష్ మీద ఉంటా దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి. ఇక వైసీపీ వాళ్ళు విపరీతమైనటువంటి ఓవర్ యాక్టింగ్ చేయటం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాడికి టీవీకే పార్టీ కండవేసి ఐటీ వింగ్ అని చెప్పి వాడు వచ్చేసి ఏ పిచ్చి పిచ్చి మాట్లాడటం ఇవన్నీ కూడా మొత్తం మీద ఈ నోట ఆ నోటతోటి అది టీవీకే పార్టీ కార్యాలయానికి చేరింది. ఇక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, టీ నగర్ ఎమ్మెల్యే బ్రహ్మాండమైనటువంటి కౌంటర్ అని నేను అన్నగాని చెప్పు తీసుకొని కొట్టడం అని అంట. కౌంటర్ అంటే మాట్లాడే ఒక మాట మాట్లాడటం, కానీ అలా కాదు, చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళగొట్టడం అంటే ఇక దాన్ని చెప్పాల్సిన పని లేదు. ఆ రకంగా వైసీపీ పేటీఎం కూలోల్ని దాని మీద వాగినటువంటి వాళ్ళందరికీ కూడా స్లీపర్ షాట్ కొట్టాడు ఆ ఎమ్మెల్యే గారు. ఏంటి ఆ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారంటే, అరే ఎదవల్లారా, ఆ ఫోటో పట్టుకుంటేనే మేము తమిళనాడులో గెలిచేదే అంత పవర్ ఆ ఫోటోకే ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో మీకు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదురా? దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా పోయినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తమిళనాడులో చూసుకున్నా కూడా డిఎంకే పార్టీకి ఏడిఎంకే పార్టీ రెండు పార్టీలకు కూడా ప్రతిపక్ష హోదా వచ్చేసింది. అంటే 23 సీట్లు దాటేశారు. 23 అంటే 234 సీట్లు 10% అంటే 23-24 సీట్లు ఇద్దరు దాటేశారు. నిన్న కేరళలో ఓడిపోయినటువంటి పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా వచ్చేసింది. కర్ణాటకలో అదే పరిస్థితి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మీ అందరికీ కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్లు డిఫరెన్సు కేవలం 7 లక్షలు మాత్రమే ఓట్లు డిఫరెన్స్ ఉంది. అప్పుడు ప్రజలు ఓకే, జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్, ఏదో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఈ సోషల్ మీడియాని అట్లాగే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకొని పెద్ద ఎత్తున తప్పుడు విషయాలన్నింటినీ పాపగండం చేసి అట్లాగే యువతకి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి అందరినీ ప్రలోభ పెట్టే విధంగా హామీలు ఇచ్చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఓట్లతో గెలిచారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చేయాలి. భారీ ఓట్లతో ఆయన గెలిచాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓటు వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 40% ఓటింగ్ వచ్చింది. ఇక జనసేన పార్టీకి 7% ఓటింగ్ వచ్చింది. ఇక బీజేపీకి 1.8%, దాదాపుగా 50% జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లీడ్ చేస్తే ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కలుపుకున్నట్లయితే దాదాపుగా 47.5% అంటే 2.5%. 2019లో అదే పరిస్థితి, 2014లో అదే పరిస్థితి. ఇద్దరు కూడా 2.5% ఓట్లతో మాత్రమే గవర్నమెంట్ని ఫామ్ చేశారు ఇద్దరు కూడా. కానీ 2024లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 39% మాత్రమే పోలైతే కూటమి 50, అంటే తెలుగుదేశం పార్టీ 51%, అట్లాగే ఏదైతే జనసేన పార్టీ 6.8%, అలాగే బీజేపీ దాదాపుగా 1.8%, అంటే దాదాపుగా 59%. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే
వీళ్ళ యొక్క హైక్ దాదాపు 18% అత్యధికంగా పోలైంది. 18% అంటే ఇది చిన్న చితక విషయం కాదు. ఈ ఈ ఈ పాపగండాన్ని తప్పించుకోవటం కోసమే వీళ్ళు ఈవీఎంలో ట్యాంపరింగ్ అనేటువంటి ఒక దొంగ మాటలు ఎవరో పథకాల ప్రభాకర్ని తీసుకొచ్చేసి ఏదో నేను ప్రూవ్ చేస్తాను అది ఇదని చెప్పి అంత ప్రూవ్ చేయగలిగిన వాడు సుప్రీంకోర్టులో ఫైట్ చేయొచ్చుగా, ఎన్నికల ఈసీని నిలబెట్టొచ్చుగా సుప్రీంకోర్టులో. ఇవి మాత్రం చేయరు. వాగుడు కాయలు ఏదో సోషల్ మీడియాలో సొల్లు మాటలు మాట్లాడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వై నాట్ 175 అంటే ఉన్న 151లోనే 5 ఓడబీకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టేశారు. ఇలాంటి ఆయనంట ఈయన బొమ్మ పెట్టగలను తమిళనాడులో ఆయన గెలిచాడంట. అందుకని చెప్పేసి ఆయన కూడా చెప్పు తీసుకొని స్లీపర్ షాట్ కొట్టాడనమాట. అసలు మామూలు కొట్టడం కాదు, చెప్పుకు ఏదైనా రాసి కొట్టినట్టు కొట్టేశాడు. ఇలా వైసీపీ వాళ్ళు రేపు ఎల్లుండి ఇంకా చూడండి, మీరు కావాలంటే రేపు ఎల్లుండి ఏమన్నా అంటే కొద్ది రోజుల్లోనే విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే నేను రోజా కూడా ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. టీవీకే పార్టీ నుంచి తనకి ఆహ్వానం ఇచ్చారంట. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టదంట. ఎందుకంటే తమిళనాడు కోడలుగా అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లగా ఇక్కడ 2 చోట్ల 2 రాష్ట్రాలు సర్వనాశనం, 2 పార్టీలను సర్వనాశనం చేసే వరకు కూడా వదిలిపెట్టదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని సంకనాకిచ్చేసింది. అయిపోయింది, దాని పరిస్థితి అయిపోయింది. మీకు మొన్న రోజా మాట్లాడింది 2024లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడింది. దెబ్బకే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇక 2026లో పని కట్టుకొని పోయి స్టాలిన్ మన్నా గెలిస్తే నాకు నామినేట్ పోస్ట్ ఇస్తాడు. చిన్నగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సంకనాకి పోయాడు కాబట్టి ఆ పార్టీ 60 అడుగుల గోతిలో కప్పి పెట్టారు కాబట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇక తట్టా పొట్ట ఇక్కడ సర్దేసుకొని తమిళనాడుకి వెళ్ళిపోదామని చెప్పి స్టాలిన్ ఆఫీసులో అడుగుపెట్టేసింది. దెబ్బకి దరిద్రం, స్టాలిన్ కూడా కుప్ప కూలిపోయింది. ఇలా పార్టీ అధోగతి పాలి అయిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈయనలాగా కాదులే, ఒక రకంగా బెటరే ఎంతో పోల్చుకుంటే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఏమేమంటుందో తెలిసి ఇప్పుడు కొత్తగా మా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి టీవీకి నాకు ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపించారంట ఆయనకి. అలాగే పార్టీలో జారమని చెప్పారంట. ఎన్ని సొల్లు మాటలు చెప్పమాకండి రోజా. ఆ వాస్తవ విషయం ఏంటంటే విజయ్ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేసింది ఆర్కే రోజా. కానీ విజయ్ మన ఐరన్ లెగ్ ఎఫెక్ట్ తెలుసుకొని వద్దు తల్లి నా పార్టీలో చేరొద్దని చెప్పేసి దండం పెట్టేసి మా పార్టీ జోలికే రావద్దని చెప్పాడు. ఇలా వాస్తవానికి ఇది వాస్తవ విషయం. ఇవన్నీ పుకారు మాటలు పెట్టుకొని టైం పాస్ చేశారు అకాలే. కాబట్టి ఇవాళ ఎవరైతే టీ నగర్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు మంచి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి వైసీపీ నాయకులు. అలాగే ఆ సాక్షిలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అట్లాగే ఆ సాక్షి ఈశ్వర్ గారు, అరే మీకు దిమాక్ లేదంటారా? అరే ఏం మాట్లాడుతున్నారా మనం? మరీ అంత జాకీలు వేయాలి అన్నను పైకి లేపటానికి. అరే మనం ఇక్కడ 11 సీట్లు లేక మనం అంతా పార్టీ అంతా కూడా గుడిసిపోయి ఎక్కడికెక్కడికి ఎవడుంటాడో ఎవడు పోతాడో అన్న పరిస్థితి ఏంది? అన్న అసలు పార్టీ నడుపుతాడా నడపలేడా? అన్న ఈ రకంగా స్ట్రగుల్ అవుతున్నాడు. 4 రోజులు బెంగళూరు, ఒకరోజు హైదరాబాదు, ఒకరోజు తాడేపల్లి ప్యాలెస్, ఒకరోజు పులివెందులు అని చెప్పేసి అన్న ఇష్టం వచ్చినట్టు అటు సర్కిల్ కొడుతుంటే, సర్కస్లో జంతువులు సర్కిల్ చేసినట్టు ఫీట్లు చేస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఈయన ఫోటో పెట్టుకుంటే తమిళనాడులో విజయ్ గెలిచాడంట. మరి స్టాలిన్తో కలిసి నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ లెక్క ప్రకారం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి 2 నాయకులు సర్వనాశనం అయిపోయారు. ఒకరు కేసీఆర్ లేదు, ఇంకొక ఆయన స్టాలిన్. వాళ్ళిద్దరినీ ఆ రోజు ఆహ్వానించిన 2 కూడా మటాష్ అయిపోయారు. అంటే వీళ్ళిద్దరి జీవితాలను పోవటానికి మీరే కారణమా? మీ ఐరన్ లెగ్గే కారణమా? ఒప్పుకుంటారా మరి? కాబట్టి ఇలాంటి మాటలు, పనికొచ్చే మాటలు, పనికిరాని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం ఇలాగే ఉంటుంది. ఆయన కాబట్టి ఇంకా తెలివిగా చెప్పాడు. ఎందుకంటే కొంచెం హార్ష్గా చెప్పకుండా, లేకపోతే ఇంకా ఎవరన్నా కొద్దిగా మన కొడాలి నాని లాంటి వాడు ఇంకోటి అయితే ఖచ్చితంగా సమాధానం వేరేగా ఉండేది. ఎందుకంటే మన నాని అందరూ తెలిసిన విషయంగా అంత అద్భుతంగా మాట్లాడతాడు. కాబట్టి ఇవాళకైనా పేటీఎం బెప్పంగాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రేపేమన్నా విజయ్ గారు జగన్కి ఫోన్ చేసి సార్ మీరు నా ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్తాడేమో. ఆర్కే రోజాని మాత్రం పిల్లమాక సామె నీ ప్రభుత్వం నిలబడదు, అది 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. దయచేసి ఆ ఐరన్ లెగ్ని మాత్రం ఇన్వైట్ చేయమాక. ఏది ఏమైనా మాతో నువ్వు కలిసినా కలవకపోయినా, చంద్రబాబు నాయుడుతో కలిసినా కలవకపోయినా ప్రాబ్లం లేదు. కానీ
ఆమెను మాత్రం పిలవ మాకు నాయన, నీ 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 పొలిటికల్ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, దాన్ని ఎందుకు నాశనం చేసుకుంటూ. జగన్మోహన్ రెడ్డిని పిలువలే, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలోనే ఒక పోటుగాడు, ఒక సింగిల్గా వచ్చినటువంటి సింహంగాడు అనేటువంటి ఫీలింగ్లో బతుకుతున్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి పోటుగాన్ని, నీటుగాన్ని, కేటుగాన్ని, అలాగే 420 గాలని అందరినీ పిలిస్తే అప్పుడు విజయ్ తమిళనాడులో కూడా ఈసారి విజయ్కి పాత్ర వేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒక స్టేజ్ మీద ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలంటే ఎంత గౌరవం ఉండాలో, ఎంత హోందాగా ఉండాలో చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విజయ్ టీవీకే పార్టీ ఆనంద్ గారు, టీ నగర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక దాన్ని ఏమంటారంటే స్లీపర్ షాటో లేకపోతే షూ షాటో ఏదో మంచి బ్రహ్మాండమైన షాట్ కొట్టాడు. ఇక ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇలాంటి చెత్త రాజకీయాలే రేపు ఇంకోసారి ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా మేమే గెలిపించాం అది ఇది అని అంటే అన్ని చోట్ల గెలిపిస్తారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం తల్లి చెల్లిని గెలిపించలేడు. తల్లిని విశాఖపట్నంలో గెలిపించలేడు, ఈయన కూడా మళ్ళీ మాట్లాడేవాడు అని చెప్పేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎందుకు మనం ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలకటం, అవమాన పాలవటం? బీ కేర్ఫుల్.